ఎందుకు వచ్చానా? నెత్తి మీద మొత్తం మరీ అడిగాం, ఒప్పి కట్టింది. కాకపోతే ఏమిటి, పెళ్లి కావాల్సిన పిల్లను ఇలా చాటుమాట సరసాలో పిలిస్తే మరేమంటారు? అమ్మ వాళ్ళ రొమాన్స్ కాదు, ఫైనాన్స్ కి. అంటే సరసాలకు కాదు, పైసలకి. పైసలకా? ఆ 100 ఇట్లా పడి. 100? అదే ఏ 100? అదే ఇందాక ఇచ్చాను ఎక్స్ట్రాగా. ఎక్స్ట్రాగా నాకేం ఇచ్చారు? నా జీతం 250 అన్నారు, ఇచ్చారు. బాబోయ్ నీకు 250 జీతమా? ఇంకా 450 ఏం లేదు. మగాడైతే 40తో స్టార్ట్ చేసేవాడిని. ఆడమ్మాయి కూడా 75, నా లవర్ కూడా ఇంకొక 75, 150, మిగతా 100 మన పాకెట్ ఎక్స్పెన్సెస్. మీ సాధన ఖర్చులో నా జీతంలో ఎందుకు కలపాలి? లేకపోతే మా నాన్న ఇస్తాడా? మూతి మీద తంతాడు. అసలు ఆఫీసులో నేను టైపిస్ట్గా ఎందుకు పెట్టాను? ఏమో, నాకేం తెలుసు. ఇప్పుడు తెలుసుకో. నేరుగా బీరువా తెరు, 100 రూపాయలు ఇలా తే. లేకపోతే కాఫీ కొట్టుడు ఊరుకోడు, సిగరెట్ కొట్టుడు ఊరుకోడు, సినిమా హాల్స్ అంతకంటే ఊరుకో. అయ్యయ్యో, నేను ఎక్కడి నుంచి తెచ్చామని చెప్పండి. నా జీతమని మా అమ్మ దగ్గర గొప్పగా చెప్పిచ్చేశాను. ఇప్పుడేమని అడగను, ఎలా అడగను? నా వల్ల కాదు బాబు, అమ్మ చంపేస్తుంది. చంపేని నరికేని నా 100 నాకు కక్కాల్సింది, లేకపోతే బాకీలో ఊరుకోరు. మీరు నేను కలిసి చచ్చినా సరే అమ్మ తిరిగి ఇవ్వదు. మై గాడ్. అంతేకాదు సార్, ప్రతి నెల 250 రూపాయలు నా జీతం కింద మీరిచ్చుకోవాలి, తెలుసా? 250? అయితే నీకు జీతం తగ్గిస్తున్నట్లు ఆర్డర్ పాస్ చేస్తా. ఏమండోయ్, అది కూడా నేనే టైప్ చేయాలిగా. ఒకవేళ మీరు ఆర్డర్ పాస్ చేశారే అనుకోండి, వెంటనే మా అమ్మ ఉద్యోగం మానేయమంటుంది. దాంతో మనం కనిపెట్టడం మానేస్తాం, కలవడం మానేస్తాం, చివరికి పెళ్లి మానేస్తాం. ఉమా ఉమా, ఆ మాట నద్దు ఉమా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ఉమా. నా 100 ఆ 100 పోతే పోయింది. కాఫీ లేకపోయినా పర్లేదు, సిగరెట్ లేకపోయినా పర్లేదు. నువ్వే నా కాఫీ, నువ్వే నా ఓవల్టీ, నువ్వే నా కోకు, నువ్వే నా కూల్ డ్రింక్, నువ్వే నా భోజనం. 2 1 2 2 4 4 7 7 నేను అడిగి త్వరగా ఇవ్వండి. 7 7 లేదు, 8 లేదు. ఇస్తారా లేదా? ఏమిటే ఊరికే పలుకుతున్నావు? గురాన్ని కాస్త కట్టేయి. ఏమిటండి, నేనేదో 1000 లక్షలు అడిగినట్లు అట్లా ఇదైపోతారే? 1000 లక్షలు కాకపోతే మాత్రం నువ్వు అడిగిన వెంటనే నేను ఇవ్వాలా? 2 నయా పైసలు తేడా వచ్చి 3 రోజులకి చచ్చిపోతున్నాను. అకౌంట్ తేడా. ఏమిటండి మీకు పొద్దులు మీరు ఇస్తారా ఇవ్వరా? లేవండి. ఏమిటే లేవండి మీరు. ఏమిటి ఊరికే బయట కొంగుడేస్తావు, మీద మీదకి వస్తున్నావు? నేను కొడతావా? నువ్వు 3వ పెళ్ళానికి ఊరికి గింజుకున్నావు. 3వ పెళ్ళమైనా ఒకటే, నాకంటే 30వ పెళ్ళమైనా ఒకటే. నేను చెప్పింది నువ్వు వినాల్సింది, కానీ నువ్వు చెప్పింది నేను సస్తే విన్నావు. ఈ సంగతి నీకు ఆనాడు చెప్తున్నాను, ఈనాడు కూడా మళ్ళీ చెప్తున్నాను. ఇక మళ్ళీ నేను చెప్పను నీకు కావాలంటే. నువ్వు అంటే పింకితనం చేసావంటే క్యూలో ఇంకా ఇద్దరున్నారు, నన్ను ఇప్పుడు తీసుకోండి. ఎంత మాట అన్నారు? పిన్ని, నువ్వు వచ్చావా నాయన? ఏమిటి పిన్ని ఆలస్యం? అవతల ఆఫీస్కి టైం అయిపోతుంది. మీరు టిఫిన్ చేయకుండా పోతే పేగులు కేకలేస్తున్నాయి. ఉండు బాబు, నీ తొందర నువ్వును. ఇంతకీ మీ నాన్న గది నుంచి బయటపడందే? ఎప్పుడు బయటపడతాడో ఏమో. పేరుకు మాత్రం ధర్మరాజు, మన పార్టీకి యమధర్మరాజు. ఇవిగో 3 గిద్దల బియ్యం, 1 ఉల్లిపాయ, 1 వంకాయ, 2 తులముల చింతపండు, 6 ఎండుమిరపకాయలు, 2 మహావర్షముల తోటకూర. వంట అయిపోగానే మిగిలిన కట్టెలు జాగ్రత్తగా టార్పేసి. ఎవరిని తగలబెట్టడానికో? నందే తగలబెట్టవే. శివ, ఏం మాటలు నాన్న అవి? తగలబెట్ట నువ్వు తగలబడవు నాన్న. నువ్వు సాక్షాత్ శ్రీ మహావిష్ణువి. ఒరే తిండిపోతావు. లక్ష్మీదేవిని గుండెల మీద పెట్టుకుని ఎప్పుడు నిద్రపోతుంటావుగా నాన్న. రే, ఎందుకురా నన్ను ఐస్ చేస్తున్నావు? ఒక పెద్ద వరం నాన్న. వరం ఏమిటిది? ఈ పూట 1 గ్లాసు మజ్జిగ ఎక్కువ ఇప్పించు. మజ్జిగ ఎందుకురా? వేడి చేసి కడుపులో ఒకటే మంట నాన్న. అలాగా? 5 ఎండుమిరపకాయలు తగ్గించు. మంట కాదు, అజిత్. 3 గిద్దల బియ్యం తగ్గించు. కాదు, పైత్యమా? ఎందుకైనా మంచిది. లంకణం పరమ ఔషధం అన్నారు. ఈ పూట వీడికి తిండి తగ్గించు. 1 బాణెడు రసం, చారు లేదు, అది మిరియాలు వేసండి. మిరియాలు వేస్తే ఖర్చు ఎక్కువ. వట్టి చారు. హతోస్మి నాన్న, నీకు నువ్వే సాటి. నిన్న బ్రహ్మరుద్రాదులు కూడా మార్చలేరు, మార్చలేరు. సింగరాజు లింగరాజులు మింగి పుట్టావు నాన్న. నమో నమః శ్రీమన్ నాన్న నమః. టిఫిన్ లేదు, భోజనం లేదు. ఒరే, నాకే టోపీ వేద్దాం అనుకున్నావురా? నీ బాబునరా నేను. అయ్యో, ఏం ఆనందం, ఏమి సంతోషం. ఇదంతా నా కర్మ. వసేవ్, ఇప్పుడు కాదే నెత్తి నోరు కొట్టుకోవడం. రేపు నేను పోయిన తర్వాత ఉన్నదంతా తగలబెట్టుకుని తిండో అని రోడ్డు మీద నిలబెడతారే, అప్పుడు కొట్టుకోండి నెత్తి నోరును. సంపాదన అంటే ఏమిటో తెలుస్తుంది. కర్మ తిని పడి ఉండలేక కర్మ మీది కాదే, నాది కర్మ. నాకు దొరికేరుగా మీరిద్దరూ. అందుకు ఎక్కడ
నువ్వా? అయ్యో అయ్యో పిన్ని, అయ్యో అయ్యో ఉమా లే. పిన్ని పిన్ని, ఉమా ఉమా, మన ఉమా, నాన్న టైపిస్ట్ మన ఉమా, మన ఏమిటా డ్రైవర్ చూసుకోకలే, ఏమిటి నీ డ్రైవింగ్ నువ్వు మడిచి మీద? సార్ నాకు రైట్ అవుట్ ఆవిడ సరిగ్గా రైట్ లో పడింది. ఏమిటమ్మా నువ్వు రైట్ వచ్చావు, అలా గడ్డలోంచి పోలేపోయావు పక్క నుంచి లెఫ్ట్ నుంచి. నాన్న కాలు చెరువుగడ్లా విరిగిపోయింది. చిత్తూరు జిల్లాలో పుత్తూరు ఉంది, అక్కడ తీసుకెళ్ళి అతికిద్దాం నాన్న. అది అతికిద్దామా? ఎక్కించడా? ఎక్కడికి పోలీసు రిపోర్ట్ ఇవ్వాలా? అక్కలేదా? ఎక్కమ్మా, జాగ్రత్త ఎక్కమ్మా. ఏంటి? మీకు అందరికీ రహస్యం చెప్పరా? చెప్పరా? త్వరగా చెప్పరా మమ్మల్ని చంపగా. తెలుగు లెక్చర్ విశ్వం గారు, శారద రేపు ఆదివారం ఉదయం మై లేడీస్ గార్డెన్ లో కలుసుకుందామని ప్లాన్ వేసుకున్నారు. నీకెట్లా తెలుసు? వాళ్ళిద్దరూ ప్రోగ్రామ్ గురించి రహస్యంగా ఆలోచిస్తుంటే మనం విన్నాం. నీ కారు ఉందిగా? ఉందిరా, కారు ఉందిరా, ఆ కారు తీసుకురా. తీసుకొస్తాను. పిన్ని పిన్ని, ఎలాగైనా ఉమ్మను పెళ్లి చేసుకునేటట్టు చూడు పిన్ని. నువ్వు ఉండు బాబు, ముందు నేను చెప్పినట్లు చెయ్యి. ఏమిటే తల్లి కొడుకులు ఇద్దరు ఏదో ప్లాన్ వేస్తున్నట్టున్నారు? అబ్బే ఏం లేదండి, ఆ రోజు కారు కింద పడిందే ఉమ్మా, పాప ఆ పిల్ల కాలు విరిగిపోయిందట. డాక్టర్లు కూడా నయం కాదని చెప్పారట. ఏం చేస్తాము, ఎవరి కర్మ వారిది, అనుభవించక తప్పదు. కారు మీదెక్కించి కాలు విరగొట్టి కర్మ అంటే ఊరుకుంటారేమిటి? ఏమండి, ఆ పిల్లన్న గారు నష్టపరిహారం కావాలంటున్నాడట. అవును, ఇవ్వద్దు మరి, ఇద్దాం 5-10. 5-10 అంటారేమిటండి? వాళ్ళు ఏ లక్ష రూపాయలకో దావా వేస్తారట. ఏడిచారు, ₹1,00,000 దావా వేయడానికి ఎంత తాహత కావాలి? తాతలేకే ఆ పిల్ల పేర ₹1,00,000 ఇన్సూరెన్స్ చేశారట. ₹1,00,000 ఇన్సూరెన్సే? అవునండి. అయితే నష్టపరిహారం తప్పించుకునే మార్గం లేదా? ఒరే నాయన కుదన్నా, ఇలారా. ఏనన్నా? కూర్చో. నా తండ్రి, నా బుజ్జి, నా గుజ్జి. అవరే, నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావు కదా ఒకప్పుడు. ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? ఏం లేదు, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. నేనా పెళ్ళ? ఆ కుంటుదాన్న కుంటిదా? ఆ అమ్మాయి బంగారు పుష్పంలా ఉందరా, లడ్డూలా ఉంటది, తెల్ల పూలా ఉంటది. నా మాట వినరా, నా తండ్రి కాదు, నువ్వు చేసుకున్నా. ఆ రోజు ప్రేమిస్తే తుపాకీతో కాల్చేస్తానన్నావు, ఈ రోజు ₹1,00,000 ఇవ్వాల్సి వస్తుందని పెళ్లి చేసుకోమంటున్నావు. నేను ఆ కుంటుదాన్ని కలిసి నా చేసుకున్నాను. నాయన కాదు, నా తండ్రి కాదు. నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మనం ఇవ్వాల్సిన ₹1,00,000 మనకే మిగులుతుంది. ఆ అమ్మాయి పేరు చేసినట్టు ₹1,00,000 ఇన్సూరెన్స్ మనకే వస్తుంది. వెరసి ₹2,00,000 నువ్వు ప్రొపరేటర్ అవుతావురా. నా మాట వినరా. నా నాయన బుజ్జు కాదు, నా నాయన కోదండు కాదు, నా కోదండు నాయన కాదు. నువ్వనా చెప్పు. చేసుకో బాబు. తప్పు నాయన, తండ్రి మాట కాదనకూడదు. అవునరా, మీ అమ్మ నాకు మూడవది. దశరథుడికి 3 భార్యలు. నేను దశరథుడు లాంటి వాడిని, నువ్వు నా కుమారుడు శ్రీరామచంద్రుడు లాంటి వాడు. నా మాట కాదనకూడదు నాయన. అది పురాణ కాలం. ఇదే పోయే కాలమా? ఇది మంచి కాలమే. నా మాట వింతండి. ఉమా ఉమా, ఇదేమిటండి ఇక్కడికి వచ్చేసారు? అక్కడ అమ్మలేదు? అమ్మ లేదు, బొమ్మ లేదు. ముందు నేను చెప్పే మాట నువ్వు ఒక కుంటి నాటకం ఆడాలి. కుంటి నాటకం? నువ్వు శాశ్వతంగా కుంటిదారి అయిపోయావని, నిన్నెవరు పెళ్లి చేసుకోరని మా నాన్నను అదరగొట్టి బెదరగొట్టి బతికి చచ్చి బతికి ఈ పెళ్లి కొప్పించాను. ఆయన వచ్చి వెళ్ళేదాకా నువ్వు ఒంటికాల మీద నిలబడాలి. అదేమిటండి, నా కాలు ఎప్పుడో బాగుపడిపోతాను. అయ్యో రామా ఉమా, పెళ్లి కోసం ఎంతో మంది మహానుభావులు కళ్ళ కిందులుగా తపస్సు చేస్తున్నారు. నువ్వు ఒంటికాల మీద నిలబడడానికి ఓ అబ్బో అంటున్నావు. నేను కావాలా? పెళ్లి కావాలా? అయితే కుంటు. అయ్యో, అదేమిటి ఇంతవరకు బానే ఉన్నావుగా, మళ్ళీ ఏమొచ్చింది? చీలమండలం బెనికింది. మీరేం కంగారు పడకండి. మా నాన్నగారు వచ్చారండి, మీతో మాట్లాడతారటండి. మాట్లాడండి. రండి కూర్చోండి. పాపు, చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఇంతకీ పిల్ల తెల్లెవరు? ఆమెనండి. అమ్మా, ఏమిటండి, ఏమైంది? ఆస్తి పోతే తిరిగి వస్తుంది, ఐశ్వర్యం పోతే తిరిగి వస్తుంది, పేరు ప్రతిష్ఠ పోయినా తిరిగి వస్తాయి, కాలే పోతే. కాలేమిటండి? అది కదండి మా నాన్నగారి అభిప్రాయం, మనిషి కాలే పోతే అని. అదే, ఆయనతో పాటు ఆయన ఆశలు కోరికలు అన్ని కాలేపోతాయేమోనని. ఆ కాలే సమయానికి అనుకున్నట్లు అంతా జరిగింది. ఎంత బాగుంటుంది అని మా నాన్న బాధపడుతున్నాడు. అంతేగా నాన్న? అంతేలా ఉందిరా నాన్న. ఎవరైనా ఏది కాలేదని అడిగితే అబ్బబ్బా, ముందు వచ్చిన సంగతి చూడండి. అమ్మా, ₹1,00,000 రావచ్చు, ₹100 పోవచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకోవాలని నిశ్చయించుకున్నాం. అలా తెల్లబోయారు? ₹1,00,000 పోయేనా? లక్ష్యం ఏమిటండి? అదేనండి, మా వారి అభిప్రాయం ఏమిటంటే ₹1,00,000 ఇచ్చినా మీ అమ్మాయి లాంటి అమ్మాయి మాకు దొరుకుతుందా అని. మీ అమ్మాయిని మాకు ఇవ్వడం వల్ల ₹1,00,000 మీరు నష్టపడ్డట్టే కదా అని. అంతే కదండి? అంతేలా ఉంది నాని. ఏమంటారు? అబ్బాయి ఉన్నాడు, వాడితో మాట చెప్పకుండా ఎలా మాట ఇవ్వడం? చెప్పండి, బాగా చెప్పండి. వెనక ముందు బాగా ఆలోచించుకుని మరీ చెప్పండి. ఆ తర్వాత కోట్లు గీట్లు అంటే నా వల్ల కాదు. అదేమిటండి, ఇష్టమైతే పిల్లనిస్తాం, లేకపోతే కాదంటాం.
ఈ మాత్రానికి కోట్లు ఎందుకు? అది కాదండి, మా నాన్నగారు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. చీటించి మేలెత్తమన్నారుగా, అంతేగా నాన్న? అంతేలా ఉందిరా నాన్న. కూర్చోండి. ఏమండి, పెడదాం పదండి. లేనా? అబ్బా, వాళ్ళు కూర్చోమంటుంటే మీరు లేమంటారేమిటి? ఏదైనా పలహారం అది ఇస్తారేమో, పట్టుకుపోదాం. అయ్యో పాపం. పట్టుకోవే, బస్సు మీద పడిపోతుంది. ఆహా, ఆహా, ఏ మర్యాద, ఏ మర్యాద, ఏ మర్యాద. కోడలు అంటే నువ్వే కోడలు అమ్మా. తెచ్చి వద్దడానికి వీలేదు, విడిచిపెట్టడానికి అంతకంటే వీలేదు. చూడమ్మా, రోజుకి ఒక గంట గణ గణ గణమని నడిచేవంటే కాలు అదే సర్దుకుంటుంది, లేదా మనం సర్దుకోవచ్చు. మీరు సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి,